వెల్కమ్ టు మెగా న్యూస్. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే సహించేది లేదు. కొత్తూరు చౌరస్తాలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ జోలికొస్తే రాష్ట్రం తగలబడుతుంది. అక్రమ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కడెంపల్లి శ్రీనివాస్ అభివృద్ధి చేతకాకనే అక్రమ కేసులు, కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాలు. మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర పితామహుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమంగా నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కొత్తూరు మండల కేంద్రం నిరసన జ్వాలలతో అట్టుడికిపోయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉవ్వెత్తున ఎగిసిపడి కొత్తూరు ప్రధాన చౌరస్తాలో భారీ ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కడెంపల్లి శ్రీనివాస్, కొత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్మన్ డోలా రవీందర్, మండల అధ్యక్షులు మెండే కృష్ణ, కౌన్సిలర్లు మాదారం నరసింహ, అనిత శ్రీనివాస్, సోమ్లా నాయక్, కోస్గి శ్రీను, ప్రసన్న, లత, యాదయ్య, చంద్రకళ, రాజేందర్, మాధవి, గోపాల్ మరియు ఇతర సీనియర్ నేతలు, మండల స్థాయి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్టులో ఆయన పేరు పెట్టి ఈరోజు ఆయన వేధించాలని చూస్తుంది. ఇది మంచి చర్య కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఆయన. ఈరోజు ఆయనను బాపూజీగా ఈ రాష్ట్రం కొలుస్తుంది. కాబట్టి నీ చర్యను విరమించుకొని ఈరోజు సిట్టుతో వేధిస్తున్నావు, కానీ అలా ఏం లేదని అందరికి తెలుసు. కాబట్టి నువ్వు ఇటువంటి చర్యను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.